నమస్తే. కొడాలి ప్లేస్ లో ఫైర్ బ్రాండ్ వారసుడు ఎవరంటే ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అనగానే టక్కును గుర్తొచ్చే పేరు గుడివాడ ఎమ్మెల్యేగా వరుస రికార్డులు సృష్టించిన నాయకుడు మాజీ మంత్రి కొడాలి నాని. అలాంటి ఫైర్ బ్రాండ్ పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోబోతున్నారా? ఆయన వారసుడు గుడివాడ బరిలోకి దిగబోతున్నాడా? వైసీపీ కేడర్ కి కొడాలి అభిమానులకు షాక్ ఇస్తూ స్వయంగా మాజీ మంత్రి కొడాలి ప్రాణమిత్రుడు పేర్ని నాని చేసిన ఒక ప్రకటన ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ కొడాలి నాని ఎందుకు సైడ్ అవుతున్నారు? ఎవరా కొత్త వారసుడు? రీసెంట్ గా గుడివాడలో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. వేదిక మీద కొడాలి నాని కూర్చుని ఉండగానే మైక్ అందుకున్న పేర్ని నాని ఒక బాంబ్ పేల్చారు. కొడాలి నాని రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నారని, ఆయన ప్లేస్ లో కొత్త వారసుడు రాబోతున్నాడని ప్రకటించారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఇక్కడ పేర్ని నాని ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారు. రిటైర్మెంట్ ఇప్పుడు కాదు, 2029 ఎన్నికల తర్వాత అని క్లారిటీ ఇచ్చారు. 2034 సంవత్సరంలో కొడాలి అర్జునరావు గారు అంటే రాబోయే 2029 ఎన్నికల్లో ఫలితం ఎలా ఉన్నా సరే ఆ తర్వాత కొడాలి నాని యాక్టివ్ పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తుంది. మరి గుడివాడ లాంటి కంచుకోటను నడిపించే ఆ వారసుడు ఎవరు? 2034 సంవత్సరంలో కొడాలి అర్జునరావు గారు. కొడాలి నానికి 2 కుమార్తెలు ఉన్నారు. దీంతో ఇన్నాళ్ళు వారిలో ఒకరు రాజకీయాల్లోకి వస్తారేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఆ ఉత్కంఠకు తెరదించుతూ ఆ కొత్త వారసుడి పేర్ని నాని రివీల్ చేశారు. ఆయనే కొడాలి నాని తమ్ముడు కుమారుడు కొడాలి అర్జునరావు. సరిగ్గా 2034 ఎన్నికల్లో గుడివాడ వైసీపీ అభ్యర్థిగా అర్జున్ రావే పోటీ చేస్తారని కుండబద్దలు కొట్టారు. ఈ ప్రకటన వినగానే సభలో ఉన్న క్యాడర్ అంతా చప్పట్లతో మారుమోగించారు. ఎందుకంటే గత ఎన్నికల్లో కొడాలి నాని ఓటమి తర్వాత ఆయన అనారోగ్య కారణాల వల్ల కొన్నాళ్లుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఆ గ్యాప్ లో పార్టీ కార్యక్రమాలకు తన భుజాలపై వేసుకుంది ఈ అర్జున్ రావే. కొడాలి నాని ఇలాగే దూకుడు స్వభావం, పైగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండడంతో ఆయనే కరెక్ట్ రీప్లేస్మెంట్ అని పార్టీ ఫిక్స్ అయిందట. ఇక్కడ అందరికీ వచ్చే అతిపెద్ద డౌట్ 2034 ఎన్నికల గురించి 2026లో అంటే 8 ఏళ్ల ముందే ప్రకటించాల్సిన అవసరం ఏంటి? ఇక్కడే కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని వ్యూహం దాగి ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ ఎదుర్కొన్న భారీ ఓటమి తర్వాత కేడర్లో తీవ్ర నిరాశ ఉంది. యువతను మళ్ళీ పార్టీ వైపు ఆకర్షించడానికి, కేడర్లో కొత్త జోష్ నింపడానికి పేర్ని నాని ఈ మాస్టర్ ప్లాన్ వేశారు. ఇప్పటికే మచిలీపట్నంలో తన కుమారుడు పేర్ని కిట్టుకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు గుడివాడలో కొడాలి అర్జున్ రావును ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే కృష్ణా జిల్లా రాజకీయాల్లో యువ నాయకత్వాన్ని తెరపైకి తెస్తూ రాబోయే 10 ఏళ్ల రాజకీయాలకు ఇప్పటి నుంచి పునాదులు వేస్తున్నారన్నమాట. 2034 సంవత్సరంలో కొడాలి అర్జునరావు గారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు. కానీ 2034 టార్గెట్ గా కొడాలి ఫ్యామిలీ నుంచి 3వ తరం ఎంట్రీకి ఇప్పటి నుంచి గ్రౌండ్ ప్రిపేర్ అవ్వడం చూస్తుంటే గుడివాడ పాలిటిక్స్ ముందు మరింత రసవత్తరంగా మారబోతున్నాయని అర్థమవుతుంది. మరి కొడాలి నాని లాంటి మాస్ లీడర్ ప్లేస్ ను ఆయన వారసుడు అర్జున్ రావు భర్తీ చేయగలరా? గుడివాడ ప్రజలు ఈ మార్పుని ఎలా రిసీవ్ చేసుకుంటారు? మీరేమంటారో కామెంట్ చేయండి. 2034 సంవత్సరంలో కొడాలి అర్జునరావు గారు.